ఓకే. మీరు ఏ బ్యాచ్ అండి? మీరు 8th బ్యాచ్ కదా? సార్ నాది 8th బ్యాచ్ సార్ నాది. ఓకే. మార్నింగా ఈవినింగా మీరు? నాది మార్నింగ్ బ్యాచ్ సార్ నాది. మార్నింగ్ 8 o'clock అదే సార్ 8 నుంచి సార్. ఓకే. 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 థ్యాంక్ యూ. ఏం లేదండి, ఒక చిన్న ఫీడ్‌బ్యాక్ కావాలి నాకు. మీరు ఆల్రెడీ క్లాసెస్ నేర్చుకున్నారు కదా మన దగ్గర. అవును సార్. అవును. అవును. మీకు ఎట్లా ఉంది ట్రైనింగ్, క్లాసెస్ అన్ని సెషన్స్ అన్ని అర్థమైనాయా ప్రాపర్‌గా? చాలా బాగుంది సార్ క్లాస్ అయితే. ఎందుకంటే నాకు SAP గురించి అసలు జీరో నాలెడ్జ్ సార్ టోటల్‌గా. దాన్ని ఏంటంటే మీరు బాగానే అంటే నాలో ఉండే భయాన్ని గట్టా చెరిపి బాగానే మీరు ట్రైన్ చేశారు సార్ బాగానే. నాకంటూ ఒక అవగాహన. అదే సార్ చాలా బాగున్నాయి సార్ మీ క్లాస్లో గట్టా అచ్చమైన తెలుగులోనే అందరికీ అర్థమయ్యే విధంగా గట్టా అంటే అంత షార్ట్ పీరియడ్లోనే మీరు బాగానే గైడ్ చేస్తున్నారు సార్. ట్రైనింగ్ ఎట్లా ఉందండి మీకు? అంటే మాకు అర్థం అవటం కానీ, గైడెన్స్ ట్రైనింగ్ కానీ, లేకపోతే మీకు సపోర్ట్ కానీ అంతా చాలా బాగుంది. అర్థం అవడం గట్టా అంత చాలా బాగుంది సార్. ఓకే. మీకు ఏదన్నా డౌట్ వచ్చినా నేను రెస్పాండ్ అవడం కానీ అంతా ప్రాపర్గా ఉందా? బాగానే ఉంది సార్. నేను ఈ మధ్య కూడా మీకు 2-3 టైమ్స్ నేను మీకు కాల్ చేయడం జరిగింది. మీరు దానికి రెస్పాండ్ అయ్యారు. డౌట్స్ గట్రా క్లారిఫై గట్రా చేశారు. బాగానే ఉంది సార్. నాకు అటువంటి ఇదేం లేదు. ఓకే. ఓకే. నాకు అటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి అన్నీ కూడా? ప్రెజెంట్ అదే పని మీద ఉన్నాను సార్. ప్రాక్టీస్ దీని మీద ఉన్నాను. కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ 8 years BPOలో చేశాను. సో ఎండ్ యూజర్గా వెళ్దామా లేదంటే SAP అదే ఫికో పైన వెళ్దామా ఏంటనేది దీని మీద ఉన్నాను. ఫికో మ్యాక్సిమం ఏంటంటే ఆల్రెడీ మనం BPOలో చేసాం కాబట్టి 8 years FI మీద కన్సల్టెంట్ గానే వెళ్దామనే దీని మీద కొద్దిగా ఆ ప్రిపరేషన్లో ఉన్నాను సార్ నేను. క్లాసెస్ అయితే అంతా బాగానే ఉంది. బాగా ఎక్స్ప్లెనేషన్ గట్రా అంతా బాగానే ఇస్తున్నారు. మెయిన్ ఏంటంటే మీరు చేసిన ఏంటంటే లోన్ ఉండే భయాన్ని, ఎందుకంటే నేను బీకామ్ స్టూడెంట్ గట్రా కాదండి. నేను సైన్స్. సో ఏంటంటే అంటే SAP అంటే నాకంటూ భయం అనేది ఉండేది. అసలు మనం చేయగలమా, మనకు ఇది అకౌంట్స్ నాలెడ్జ్ కదా అని మనం ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు. కాకపోతే మీది ఎప్పుడైతే నేను క్లాసులు గట్రా చూశాను, మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎవరైనా చెయ్యొచ్చు, ఎటువంటి వారైనా దీన్ని క్రాక్ చేయొచ్చు అనే ఒక దీని మీద మీరు ఇచ్చేసిన తర్వాత నాకు కొద్ది కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. దాని తర్వాత మీ క్లాసులు గట్రా చూసిన ఏంటంటే చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ గట్రా అంతా చాలా బాగుంది, అర్థమవుతుంది. ఇంకా అంతకన్నా అంటే ఇంకా సరే ఇంకా నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కదా? అవును సార్. అవును. నాది నాన్ కామర్స్ సార్. నాది యాక్చువల్లీ ఏంటంటే నాది జియాలజీ సార్. ఎర్త్ సైన్స్ అంటారు జియాలజీ. నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. నాది డిగ్రీ అనేది. మీకేం ప్రాబ్లం లేదా? డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ ఇవన్నీ సార్? మీకైనా మీరు నాన్ కామర్స్ కదా, అయినా కూడా మీకేం ప్రాబ్లం లేదా? డెబిట్ ఎంట్రీస్ ఎలా ఉంటుంది, క్రెడిట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్, నా వరకు అయితే మాత్రం నేను అంతా అంటే మీ వీడియోస్ గట్రా చూసి దాంట్లో ఏంటంటే మీరు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర మీరు ఏంటంటే అదే వీడియోస్ని మళ్ళీ మాకు సెండ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు, మళ్ళీ ప్రివ్యూ చూసుకోవచ్చు. అంటే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మనం డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు సార్. అది దానికి అంటే ఈవెన్ తక్కువ అమౌంట్లోని ఈ రోజున మనకి అంటే SAPకి సంబంధించి ఎవరు ఎంత దీనిగా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు లేరు. అంటే ఒకళ్ళిద్దరు ఉన్నా కూడాను ఎవరు వే ఆఫ్ ఇది అనేది వాళ్ళకు ఉంటుంది సార్. నాకైతే మీరు నచ్చింది బాగా. ఎందుకంటే మళ్ళీ దీనికి మనకి తెలుగులోని మళ్ళీ చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బాగా చెప్తున్నారు. ఎందుకంటే దానికి మీరు ఫీజు కూడా పెద్ద ఎక్కువ కూడా ఏం కాదండి. ఎందుకంటే 10,000 పెద్ద ఇది కూడా ఎక్కువ కూడా ఏం కాదు. అంటే ఆ 10,000కి మీరు ఇచ్చేది అయితే చాలా స్టఫ్ ఇచ్చారండి. ఎందుకంటే మామూలుగా చూసుకున్నా కూడా జాబ్ ఇచ్చేస్తాం ఇది ఏదైనా 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే బెంగళూరులో చేశాను, నేను చూశాను చాలా వరకు ఇటువంటి ఫ్రాడ్ గట్రా. మీరు 10,000 మీరు దానికి మళ్ళీ వీడియో కాల్స్ గట్రా చేసి మళ్ళీ ఏమంటారు వీడియో క్లాసులు, అది డైరెక్ట్ లైవ్ క్లాస్. దీంట్లో వేరే వాళ్ళని ఏమన్నా పెట్టి మీరు చెప్పట్లేదు కదా, డైరెక్ట్ మీరే లైవ్ క్లాస్ వచ్చి లైవ్లో మీరే చెప్తున్నారు. మీరు ఏం జాబ్ ఇచ్చేస్తామని గట్రా ఎవరికి చెప్పట్లేదు కదండి. మీరు మా దగ్గర మీరు కట్టండి, నేను మీకు జాబ్లు ఇచ్చేస్తాను ఇది అని మీరు బ్లేమ్ చేయట్లేదు కదా. మీరేంటంటే
తీసుకునే ఫీజు చెప్పాలంటే చాలా తక్కువ. ఆ తక్కువ ఫీజుకి మీరు ఎంత దీనిగా ఇస్తున్నారంటే చాలా గ్రేట్. ఈవెన్ మాలాంటి వాళ్ళకి కూడా ఇది, మాలాంటి ఆస్పిరెంట్స్‌కి కూడా ఇది చాలా మంచి ఇదండి. ఎందుకంటే తక్కువ అమౌంట్ తోటి మనకి మంచి నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు మీరు. మనకి కూడా అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మీరు పెంచుతున్నారు. సో బాగుందండి. సబ్జెక్ట్ అయితే ప్రాపర్‌గా అర్థమవుతుంది. ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లమ్ ఏం లేదు సార్. ఏం డౌట్స్ గట్రా ఉంటే మీకు కాల్ చేస్తున్నాం కదా సార్. లేదనేసి వాట్సాప్‌లో పింగ్ కూడా మీరు వెంటనే రెస్పాండ్ అవుతారు. ఓకే. ఓకే. మీకు అంటే చెప్పండి. మీకు ఈ అమౌంట్ గట్రా మీకు ఎక్కడ వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు సార్. కాకపోతే ఇంత తక్కువ అమౌంట్‌కి మీరు గైడ్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదండి. అంటే నేనేది మీకు మీరు చాలా వాలిడ్ పాయింట్ అడిగారండి. మనం ఏంటంటే టీచింగ్ అనేది నేను ఇన్‌కమ్ కోసం కాదండి. నా ప్యాషన్ ఇది. అర్థమైందా పాయింట్? అవును సార్. అవునవును. నా ప్యాషన్. టీచింగ్ అనేది నా ప్యాషన్ అన్నమాట. అందువల్ల తక్కువ అమౌంట్ చెప్తున్నాం మనం 10,000కే. అవును సార్. అవునవును. అది. అలాగే చాలా ఇంకోటి బాగుందండి. క్లాసెస్ అన్నీ అర్థమైనాయి కదా? ఏం ప్రాబ్లమ్ లేదు కదా? ప్రాబ్లమ్ ఏం లేదు సార్. ఇన్ కేస్ నాకు ఫ్యూచర్‌లోని నాకేం డౌట్స్ వచ్చినా కూడా నేను మీకు అడుగుతాను సార్. ఓకే. ఓకే. అలాగే ఇంకోటి అంటే మీకు టీమ్‌లో కూడా అందరికి అర్థమవుద్ది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేసేవాళ్ళు ఉన్నారా? సార్ అది మరి అంటే నేనిప్పుడు మనది విజయనగరం సార్ మనది. అలాగే ఒక్కొక్క జిల్లా నుంచి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో చేసేవాళ్ళు ఉంటారు. అంటే అవతల వాళ్ళ గురించి మనకు తెలీదు. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీకు అడగొచ్చు కదండీ డైరెక్ట్‌గా. అడుగుతున్నారు. అంటే మామూలుగా మీ ఫేస్ చేసేవాళ్ళు ఏమన్నా ఉన్నారా? ఓకే. అనుకుంటున్నారా మీరేమన్నా? నాకు అలా ఎందుకంటే మీరు ఇప్పుడు నాది నాన్ కామర్స్ సార్. నేను సైన్స్ వాడిని. నాకే అంత దీనిగా ఉందంటే మరి మిగతా వాళ్ళు మాక్సిమం అంటే మా టీమ్‌లోనొచ్చేసి అందరూ బీకామోలో అనుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే మా టీమ్‌లో వచ్చేసరికి నాన్ కామర్స్ నేను ఒక్కడినేనండి యాజ్ పర్ మై నాలెడ్జ్. ఎందుకంటే అప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో గట్రా చూసేవాడిని కదా నేను. నాన్ కామర్స్‌లో నేను ఒక్కడినే. సో నాకే అంటే అంత కంఫర్ట్‌గా ఉండేటప్పుడు మిగతా వాళ్ళందరూ అందరూ బీకామ్ దాంట్లోనే కొత్తగా డిగ్రీ అయ్యి రిలీవ్ అయ్యి వచ్చినోళ్ళేనండి. ఆళ్ళకి చెప్పాలనేసంటే మీరు తప్పు. మరి ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉంటది సార్ ఆళ్ళకి. ఓకే. 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 థాంక్ యూ అండి. ఎనీవే మీకైతే సబ్జెక్ట్ అర్థమైన ప్రాబ్లమ్ లేదు కదా? నాకు ప్రాబ్లమ్ ఏం లేదు సార్ నాకు. ఓకే. ఓకే. జస్ట్ ఏం థాంక్ యూ లేదండి సార్. ఫీడ్‌బ్యాక్ గురించి ఎట్లా ఉంది 8th బ్యాచ్ వాళ్ళకి క్లాసెస్ అర్థమైనాయా లేదా అనేది ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాను. ఒక చిన్న సార్. రూమ్ స్ప్లిట్ అవ్వటం వల్ల. సార్ థాంక్ యూ సో మచ్ సార్. మనకేంటంటే యాక్చువల్‌గా మనకి నెగెటివ్‌గా ఏ స్టూడెంట్ ఉండరండి. ఇంతవరకు లేరు కూడా. అవును బట్ సార్. ఒక అవును. చిన్న రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక పర్సన్ ఏదో చెప్తున్నారు. అది నిజమా ఓకే. కాదనేది ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే. ఎనీవే మీకైతే సరే. క్లారిటీ ఉంది కదా? నాకు క్లారిటీ ఉంది సార్ నాకు. ఓకే. అన్నీ అర్థమైనయి కదా? ఏం ప్రాబ్లమ్ లేదు కదా? ప్రాబ్లమ్ ఏం లేదు సార్. ఓకే. ఓకే. సరేనండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో రామాచారి మచ్ గారు సార్. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థాంక్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి. నేను మీకు వీడియోస్ అన్నీ కూడా చాలా వీడియోస్ ఇంకా అడిషనల్‌గా కొన్ని టాపిక్స్ కూడా యాడ్ చేసి మీకు మెయిల్‌కి ఫార్వర్డ్ చేస్తాను ఈరోజు. అవి కూడా అలాగే వినండి. సార్. అవి కూడా నేర్చుకోండి. ఏది మిస్ అవ్వద్దు టాపిక్స్ ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. బై. ఓకే సార్. బై.